I'll give you a few tips. Whoever trying to consume naturally, I'll give you a few tips. Like for example, from diet wise, see nowadays diet is very important. Healthy diet, like try to avoid outside food, deep fried foods, and then try to avoid carbs. Try to take more of proteins, antioxidants, minerals and vitamins. మీకు కావాలంటే కొన్ని విటమిన్స్, మినరల్స్, మల్టీవిటమిన్స్ కూడా సప్లిమెంట్ తీసుకోవచ్చు. అండ్ దెన్ మీరు ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ ఖచ్చితంగా వాడాలి. అండ్ దెన్ మీకు ఇన్ కేస్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నాయి ఆర్ లైక్ మినిమం డోస్ ఏదైనా మీకు ప్రిస్క్రైబ్ చేశారనుకోండి, ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే థైరాయిడ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో మీ థైరాయిడ్ లెవెల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అనమాట. సో థైరాయిడ్ అనేది ఇట్స్ నాట్ అ బిగ్ డిసీజ్, ఇట్స్ వెరీ సింపుల్ డిసీజ్. సో అది ఒక డిసీజ్ కూడా కాదు. సో మీరు ఖచ్చితంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే మీరు థైరాయిడ్ టాబ్లెట్ వాడాలి. అండ్ దెన్ మేబీ కొందరికి విటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటుంది. సో విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది D3 డెఫిషియన్సీతో వస్తున్నారు బికాస్ యూఆర్ నాట్ ఎక్స్పోజింగ్ టు సన్లైట్. సో విటమిన్ D3 డెఫిషియన్ ఉంటే లైక్ మీరు విటమిన్ D3ది ఒక కోర్స్ తీసుకోవాలన్నమాట. అండ్ దెన్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే కూడా ఏదో ఓరల్ టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ అనేది మీరు తీసుకోవాలి. సో ఇలా few lifestyle modifications like walking every day, at least half an hour walking వెళ్ళండి. Try to do some yoga, meditation, at least some 10 to 15 minutes చేయండి. సో ఇట్లా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ ఎక్సర్సైజెస్, యోగా, డయట్ అండ్ దెన్ కొంచెం సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్, థైరాయిడ్ ఇదన్నీ చూసుకోవాలి. ఇదన్నీ సప్లిమెంట్ తీసుకుంటే కూడా మీకు యూ హ్యావ్ అ బెటర్ సక్సెస్ రేట్ అనమాట.